నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆవంచ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయన కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, సూతకం అనేది ఒక ఇంటికే వర్తిస్తుందా? సో దాని గురించి మీరేం చెప్తారు సార్? సూతకం అనేది ఒక ఇంటికి అంటే ఆ గోత్రంలో ఉన్న వాళ్ళకి సగోత్రీకులు అంటారు. మామూలుగా ఒక గోత్రం వాళ్ళని సగోత్రీకులు అంటారు. సగోత్రీకులు దాయాదుల కిందకు వస్తారు. అంటే వాళ్ళు ఎవరు? జ్ఞాతులు, ఇంకో పదం దాయాదులు. వీళ్ళు ఏంటంటే అన్నదమ్ముల కుటుంబాలు. అన్నదమ్ముల కుటుంబాలు సగోత్రీకులు. ఓకే. ఈ సగోత్రీకుల్లో అంటే ఇప్పుడు సూతకం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సూతకం అనేది సగోత్రీకులకి కొన్ని తరాల వరకు వర్తిస్తుంది. సూతకం కొన్ని తరాలు, ఒక 6 తరాలు అంటారు. ఓకే. 6 తరాల వరకు ఆ తరంలో వాళ్ళకి చనిపోయినప్పుడు సూతకం వర్తిస్తుంది. ఓకే. ఇంకా తర్వాత తెంచేయబడుతుంది. ఇంకా సంబంధాలు ఇంకా తెంచేయబడితే వాళ్ళకి సగోత్రికులు అయినా కానీ వాళ్ళకి సూతకం ఉండదనేది నాకు తెలిసిన సిద్ధాంతం. అంటే మనం నేర్చుకున్నది, మనం చూసినది. ఇందులో మళ్ళీ ఇది ఏం చెప్పామంటే చనిపోయినప్పుడు సూతకం ఇది ఆచరించదగ్గది. ఇంకా సంవత్సరం వస్తుంది, సంవత్సర సూతకం వస్తుంది. అంటే ఏంటంటే అది సంవత్సరం దాకా, సంవత్సరికాలు అయ్యేదాకా, 7 సంవత్సరికాలు అయ్యేదాకా ఈ కర్తల ఫ్యామిలీ, కర్తలు అంటే ఏంటంటే కర్మ చేసిన వాళ్ళ కర్తలు. కర్మ ఎవరు చేస్తారో ఆ కుటుంబంలో ఎవరికి చేస్తారు కర్మలు అంటే వాళ్ళ ఓన్ ఫాదర్ మదర్కి చేస్తారు. అవును. మిగతా వాళ్ళు సగోత్రీకులైనా వాళ్ళు చేయరు. అవును. ఒకవేళ వీళ్ళకి పుత్ర సంతానం లేకపోతే దౌహిత్రుడు చేస్తాడు. ఓకే. ఉంటే దౌహిత్రుడి పేరు చెప్పి పెద్దవాళ్ళు చేస్తారు. ఓకే. కర్తగా పెట్టి, మనవాడిని కర్తగా పెట్టి కూతురు కొడుకును ఏమన్నా పెట్టి, కూతుళ్ళు ఉంటే కూతురు కొడుకుని పెట్టి చేస్తారు. ఓకే. వాళ్ళు లేకపోతే అన్నదమ్ముల కుటుంబంలో అన్నదమ్ములు వచ్చి చేస్తారు. బ్రదర్స్ చేస్తారు. ఓకే. మళ్ళీ వాళ్ళ పిల్లలు చేయకూడదు అంటారా? వాళ్ళ పిల్లలకి అది వర్తించదు. ఆ కర్మ చేసేంత మటుకు చెప్తున్నా, ఆ కర్మ చేసేంత వరకు చెప్తున్నాను. చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు. ఈ కర్మ చేసిన వాళ్ళకి సంవత్సరిక సూతకం ఒకటి ఉంటుంది. కర్తలకి మాత్రమే. ఈ కర్తలకి సంవత్సర సూతకం ఉంటుంది. ఈ సంవత్సర సూతకంలో ఎటువంటి శుభకార్యాలు కానీ, శుభకార్యాలంటే మళ్ళీ ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది. కన్యాదానం చేయొచ్చు. కొడుకు పెళ్ళిళ్ళు చేయకూడదు. ఓకే. కొడుకు పెళ్ళిళ్ళు చేయరు కానీ కన్యాదానం చేస్తారు. అది దానం కింద లెక్క. ఓకే. అందుకంటే పితృదేవతలు గట్టయితే కర్మకాండ అప్పుడు దానాలు ఇస్తారు. ఇట్లానే ఒక కన్యాదానం. అమ్మాయి వివాహం చేయొచ్చు కానీ అబ్బాయి వివాహం చేయకూడదు. అబ్బాయి వివాహం తెచ్చుకోరు, అమ్మాయిని తెచ్చుకోరు కానీ అమ్మాయిని ఇస్తారు. అదొకటి ఉంది. ఆ కన్యాదానం తీసి పక్కన పెడదాం. మిగతా విషయాల్లో పూజా కార్యక్రమాలు కానీ, ఎటువంటి దైవ కార్యక్రమాలు కానీ, ఇంట్లో నిత్యం చేసుకునే దీపారాధన, దైవ పూజ, మీరు ఏదైతే పారాయణాలు చేసుకుంటారో ఆ పారాయణాలు, మంత్రాలు అది వరకు ఏదైతే చేసుకున్నారో అదంతా కొనసాగించవచ్చు. కొత్తగా కాకుండా, కొత్తగా ఏ మంత్రం తీసుకోదు, ఇది కొత్తగా స్టార్ట్ చేయరు. అది వరకు కొనసాగిస్తారు అంత మట్టుకే. కానీ గోడల్లోకి వెళ్ళి విశేష పూజలు, ఇళ్లలో విశేష పూజలు, గోత్రనామాలు చెప్పి విశేష పూజలు, ఇవన్నీ చేయకూడదు అనేది శాస్త్రం. ఓకే. ఈ ఉపవాసాలు అలాంటివి, ఉపవాసాలు ఇప్పుడు వచ్చే కార్తీక మాస ఉపవాసాలు, లేకపోతే శివరాత్రి ఉపవాసాలు, ఇవి కూడా ఉపవాస దీక్ష. అది యాక్చువల్గా ఉపవాసం అనేది దీక్ష. ఆ దీక్ష పనికిరావని ఇప్పుడు నువ్వు ధ్యానించుకోవచ్చు, కూర్చొని నువ్వు ఏదైనా పూజ చేసుకోవచ్చు, పారాయణ చదువుకోవచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ దీక్ష అనేది పూజగా, దీక్షగా ఏది చేయకూడదు సంవత్సరం దాకా. ఓకే. ఇది ఒక ఆచరించే విషయం. నెక్స్ట్, కొండలు ఎక్కకూడదు, ఒక ఎత్తైన ప్రదేశాలు వెళ్ళకూడదు. శివాలయ దర్శనం చేసుకోవచ్చు కానీ వైష్ణవాలయ దర్శనం చేయరు ఈ సంవత్సరంలో. అది శివాలయం ఎందుకు చేస్తారు అంటే శివుడు ఆల్రెడీ వీటికి ఆయన హెడ్, ఈ లయానికి హెడ్. అందువలన ఆయనకి ఈ లయకారకుడు కాబట్టి ఆయన సహస్రనామ స్తోత్రంలోనే శ్మశానవాసి అని ఒక పదం ఉంటుంది. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, శ్మశానంలో కూడా ఉంటాడు. ఇంకెవరికి, ఏ దేవతలకి అది ఉండదు.
శ్మశానవాసి అని ఉంటుంది. మిగతా నామాలతో పాటు అదొక నామం, అదొక్కటే నామం కాదు, మిగతా నామాలతో పాటు అదొక నామం. కనుక ఆయనకి దగ్గర తప్పు లేదు. ఆయనకి ఈ మైల మడి ఇవన్నీ ఏమీ వర్తింపనవసరం లేదు. ఆయన దర్శించుకోవచ్చు, రావచ్చు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేయరు. ఓకే, వెళ్తారు, సీదా వెళ్తారు, ఆయన చూసుకుంటారు, వచ్చేస్తారు. ఏ గుళ్ళోనూ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేయరు ఈ సంవత్సర కాలం. ఓకే, ఎత్తైన కొండల ఉండే ఇప్పుడు అన్నవరం, తిరుపతి, శ్రీశైలం ఇట్లాంటి చోటుకి వెళ్ళరు. ఓకే, అలాంటి దర్శనాలు చేసి అట్లాంటి దర్శనాలు చేయరు, ఉపవాసాలు ఉండరు, విశేష పూజలు చేయరు. ఈ సంవత్సరం అంతా కేవలం ఎందుకు చెయ్యరు అనే దానికి ఒక సిద్ధాంతం అంటే మనకు ఏం తెలుస్తుందంటే, ఈ సంవత్సరం అంతా నువ్వు చనిపోయిన వారు పితృదేవతల గురించి నువ్వు వారి మీద శ్రద్ధ ఉండాలి, కానీ దైవ కార్యక్రమాలు వీటి మీద కాదు, దేవతల మీద కాదు, పితృదేవతల మీద సంవత్సరం దాకా వాళ్ళకి ప్రయాణం ఉంటుంది. మన గరుడ పురాణంలో వాళ్ళకి ప్రయాణం నిర్దేశించబడుతుంది. ఆత్మ, ఓకే, దేహాన్ని వదిలి వెళ్ళిన ఆత్మ దాని ప్రయాణం ఓ సంవత్సరం దాకా చెప్తారు గరుడ పురాణంలో. గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. గరుడ పురాణంలో ఆ విషయం చెప్పినప్పుడు సో ఇదంతా దానికి అన్వయించుకోవాలి. అంటే మనం ధ్యాస పితృదేవతల మీద పెట్టాలి, కానీ దేవతల మీద కాదు. అందుకనే దేవతల కంటే కూడా పితృదేవతలకు మనం ఇప్పించేటప్పుడు శ్రద్ధ ఎక్కువ ఉండాలి. ఓకే, దేవతల కంటే కూడా శ్రద్ధ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఆచారం అది చక్కగా చేయాలి. వాళ్ళకి శ్రాద్ధం అనేది శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. అందువలన అది చాలా శ్రద్ధగా చేయాలి. పితృదేవతల గురించే నువ్వు ధ్యాస, వాళ్ళని ఎలా తరింపజేయాలి అనేది నువ్వు ఆలోచించాలి ఈ సంవత్సరం అంతా. అంతేగాని మిగతా కార్యక్రమాలు కాదు అనేది ఉద్దేశం. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ ప్రయాణం గరుడ పురాణం బట్టి వాళ్ళు సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతారు. గరుడ పురాణం చెప్తే చదివితే బాగా అర్థమవుతుంది ఇదంతా. అందుకని మొత్తానికి సంవత్సరం పాటు ఆత్మ ప్రయాణిస్తుంది, ఎన్నో స్టేజెస్ దాటుకొని వెళ్తుందన్నమాట పై ఊర్ధ్వలోకాలకి. అందుకని ఈ విషయం చెప్పారు. అందువల్ల ఈ సంవత్సరం పాటు మనం ఏమీ చెయ్యం. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ నిత్యకృత్యం. ఓకే, ఇది అనేది వాళ్ళ ఒక్క కుటుంబానికే వర్తిస్తుందా, లేదు అంటే ఇప్పుడు బాబాయ్, పెదనాన్న, సో ఆ కుటుంబీకులకు కూడా పని వర్తిస్తుందంటారా? ఇది కేవలం కర్త ఫ్యామిలీలకే పనికొస్తుంది. దాయాదులు, జ్ఞాయాదులన్నా అన్నదమ్ముల కుటుంబాల్లో వాళ్ళకి ఈ సంవత్సర సూతకం అనేది వర్తింపదు. ఓకే, కర్త ఫ్యామిలీకి వర్తిస్తుంది. కర్త అంటే కర్మకాండ చేసిన వాళ్ళు. అది ఎవరైనా చేయని, ఒకవేళ వీళ్ళకి కొడుకులు లేకపోతే ఇంకోళ్ళు చేశారనుకోండి, ఆ ఇద్దరికి వర్తిస్తుంది. ఓకే, ఆ చేసిన వాళ్ళకి, దంపతులకి, వాళ్ళిద్దరికి వర్తిస్తుంది ఎవరికి చేసినా కానీ. సో ఇక్కడ కొడుకు చేస్తే, అన్నదమ్ములు చేస్తే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు. ఆ కుటుంబాలకి కేవలం వాళ్ళకి దశదిన కర్మ వెళ్ళేంత వరకు మాత్రమే వాళ్ళకి సూతకం వర్తిస్తుంది, కానీ ఇంకా తర్వాత వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, వాళ్ళు వస్తారు, తర్పణాలు విడుస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మిగతా సమయాల్లో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకు కూడా తర్పణాలు విడుచుకుంటారు. అంతేగాని ఈ సంవత్సర సూతకం అనేది ఎక్కడ వర్తింపజాలదు. ఓకే, థ్యాంక్ యూ సార్.